హలో ఫ్రెండ్స్, ఈ దేశం మన ఇండియా నుండి ఎంతో దూరంలో ఉన్నప్పటికీ అక్కడి ఆచారాలు సాంప్రదాయాలు మన సంస్కృతికి చాలా దగ్గరగా ఉంటాయి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ దేశ అఫీషియల్ లాంగ్వేజ్ లో మన హిందీ కూడా ఒకటి. ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో చెప్పులు వేసుకొని ఉండరు. ఇక్కడి ప్రకృతి అందాలు టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అంతేకాదు మనలాగే ఈ దేశం కూడా ఒకప్పుడు బ్రిటిష్ వారి చేతిలో బానిసలాగా బ్రతికింది. ఆ దేశం మరేదో కాదు, మినీ ఇండియా అని పిలువబడే ఫీజీ. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఫీజీ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఫీజీ ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ రిపబ్లిక్ ఆఫ్ ఫీజీ. ఈ దేశ మొత్తం జనాభా కేవలం 9,31,000. అంటే మన హైదరాబాద్ జనాభాలో కేవలం 10% కన్నా తక్కువే. ఇక్కడి 60% జనాభా నగరాలలో నివసిస్తూ ఉంటే 40% జనాభా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఈ దేశంలో రబ్బీ ఆట చాలా ఫేమస్. అందుకే ఈ దేశంలో ఎక్కడ చూసినా కానీ యూత్ అంతా ఈ రబ్బీ గేమ్ ఆడుతూనే ఉంటారు. అందుకే ఇక్కడ ఉండే యువకులు చాలా ఫిట్ గా ఉంటారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ దేశంలో మనకు సముద్రపు జీవులు ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాదు ఈ ప్రపంచంలో మరెక్కడ కనిపించని జీవులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. అందుకే ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు వీటిని చూడటానికే వస్తూ ఉంటారు. ఇక ఇక్కడి ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి పిల్లలు స్కూల్ కి వెళ్ళడం తప్పనిసరి. ప్రతి ఒక్కరూ విద్యావంతులు అయితే దేశం చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని ఇక్కడి ప్రభుత్వం నమ్ముతుంది. మరో విషయం ఏంటి అంటే 1991లో ఈ దేశం యొక్క లిటరసీ రేట్ 92% ఉండేది. అది 2020 కల్లా 100% మారింది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటి అంటే ఈ దేశంలో అందరూ విద్యావంతులే అయినప్పటికీ ఇక్కడ మూఢనమ్మకాలు చాలా ఎక్కువ. ఎవరి ఇంటి ముందు అయినా నిమ్మకాయలు పడేసి ఉంటే అది అశుభమని, ఎవరైనా బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే అది మంచిది కాదు అని కాసేపు ఆగి వెళ్తారు. ఇవన్నీ కూడా వింటుంటే అది మన దేశం లాగే అనిపిస్తుంది కదూ. అంతేకాదు ఈ దేశానికి 3 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అవి ఒకటి ఇంగ్లీష్, రెండవది ఫీజియన్, మూడవది హిందీ. అందుకనే మీరు ఇక్కడ ఎవరికైనా నమస్తే అని చెప్తే ఎదుటి వ్యక్తి మీతోని హిందీలో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. అయితే ఈ ఫీజీలో ఇండియన్స్ ఇంత ఎక్కువగా ఉండడానికి గల ప్రధాన కారణం ఒకానొక సమయంలో ఈ దేశం బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్నప్పుడు ఇక్కడి చెరుకు తోటలో పని చేయడానికి కూలీలుగా వేలాది మంది భారతీయులను తీసుకువచ్చారు. అలా వచ్చిన వారు తిరిగి మళ్ళీ ఇండియాకి వెళ్లే దారి లేక ఈ దేశంలోనే స్థిరపడ్డారు. అందుకే ఈ దేశంలో ఇండియన్స్ ఎక్కువగా కనిపిస్తారు. ఇక ఈ దేశం యొక్క ఫేమస్ ఫుడ్ పేరు కోకోడా. దీంతో పాటు ఇక్కడ రా ఫిష్, బాయిల్డ్ ఫిష్ కూడా చాలా ఫేమస్. మన దేశంలో మనం ఫిష్ ని ఎలా ఫ్రై చేసి తింటామో ఈ దేశంలో కూడా అలానే ఫ్రై చేసి తింటారు. ఇక ఈ దేశం దాదాపు 330కి పైగా ఐలాండ్స్ సమూహంతో ఏర్పడింది. కానీ వీటిలో కేవలం 11 ఐలాండ్స్ లో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. మిగతా ఐలాండ్స్ ఖాళీగా ఉండటానికి ప్రధాన కారణం అక్కడ నెగటివ్ ఎనర్జీ ఉంది అని, అంతేకాకుండా ఆ ప్రదేశాలలో దయ్యాలు తిరుగుతూ ఉంటాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఈ దేశంలో హిందువులు ఎక్కువగా ఉన్నందువల్ల ఇక్కడ అధిక సంఖ్యలో హిందూ దేవాలయాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడి గ్రామీణ ప్రాంతాలలో చెరుకు పంటలు అధిక మొత్తంలో కనిపిస్తాయి. అంతేకాదు ఇక్కడ నుండి షుగర్ దేశ విదేశాలకు ఎగుమతి అవుతూ ఉంటుంది. ఫీజీ ఒక నిరుపేద దేశం. ఈ దేశంలో ఇప్పటికీ 40% కంటే ఎక్కువ మంది కడు పేదరికం అనుభవిస్తున్నారు. ఈ దేశం ఇంత పేద దేశంగా ఉండటానికి ప్రధాన కారణం ఇక్కడి ప్రభుత్వం స్థిరంగా లేకపోవటం. అంతేకాదు ఇక్కడి ప్రకృతి వైపరీత్యాలు అన్నీ కలిసి ఈ దేశాన్ని పేదరికంలోకి నెట్టేశాయి. ఇక పేదరికం ఉన్న చోట అవినీతి ఖచ్చితంగా ఉంటుంది. అలానే ఇక్కడ కూడా లంచం ఇవ్వందే అసలు ఏ పని కూడా జరగదు. అందుకే మన దేశంలో లాగే ఇక్కడ కూడా ధనవంతులు ఇంకా ధనవంతులుగా అవుతూ ఉంటే పేదవారు మరింత పేదవారిగా మిగిలిపోతున్నారు. ఇక ఈ దేశ ప్రజల మరో ప్రధాన ఆదాయం చేపల పెంపకం.
దాదాపు ఇక్కడి 60% ప్రజలు ఫిషింగ్ చేస్తూ జీవిస్తున్నారు. ఈ దేశం నుండి చేపలు ఎక్కువగా సౌత్ అమెరికాకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఈ దేశంలో ఎక్కువగా మన భారతీయులే ఉండటం వల్ల మనకిక్కడ చాలా వరకు భారతీయ వంటకాలే కనిపిస్తాయి. కాబట్టి మీరు ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఈ ఫీజీ దేశానికి వెళ్తే ఫుడ్ ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు. ఈ దేశ ప్రజలు ఎంత పేదరికంలో ఉన్నా కానీ పైకి మాత్రం నవ్వుతూనే కనిపిస్తారు. అంతేకాదు ఇక్కడి ప్రజలు ఈ దేశానికి వచ్చే టూరిస్టులను తమ అతిథులుగా ట్రీట్ చేస్తారు. అందుకే పర్యాటకులు ఈ దేశం వెళ్ళటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఇక్కడి ప్రజలు కావా అనే స్పెషల్ డ్రింక్ ని ఎక్కువగా ఇష్టపడతారు. ఈ డ్రింక్ మన కాశ్మీర్ లో కూడా చాలా ఫేమస్. ఇక ఇక్కడి ఫుడ్ కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ దేశంలో చపాతి తినేవారిని రోగులుగా చూస్తారు. ఎందుకంటే ఆరోగ్యం బాగాలేని వారు మాత్రమే చపాతి తింటారు అనేది ఇక్కడి ప్రజల నమ్మకం. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ దేశంలో పర్యటించడానికి మన భారతీయులకు ఎటువంటి వీసా అనేది అవసరం లేదు. మనం వీసా లేకుండా దాదాపు 120 రోజుల వరకు ఈ దేశంలో ఉండవచ్చు. షాకింగ్ విషయం ఏంటి అంటే ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఒక వింత సాంప్రదాయం కొనసాగుతుంది. అదేంటి అంటే ఈ దేశంలోని ఎవరైనా అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే అతను ఆ వధువు తండ్రికి ఏనుగు దంతాన్ని గిఫ్ట్ గా ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ అతను ఇలా చేయలేకపోతే లైఫ్ లాంగ్ ఇక సింగిల్ గా ఉండిపోవాల్సిందే. ఇక చివరగా ఇక్కడి కరెన్సీ విషయానికి వస్తే ఈ దేశ కరెన్సీని ఫీజియన్ డాలర్ అని అంటారు. ఇది ఒకటి మనకు 37 రూపాయలతో సమానం. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫీజీ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.